రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 152 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిఎస్సీ నోటిఫికేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. విద్యాశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి బొత్స కూలంకషంగా చర్చించారు. టెట్ డిఎస్సీ నిర్వహణకు ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,100 పోస్టులతో డిఎస్సీ విడుదల కానుంది. నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టీఎస్సీ నోటిఫికేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. విద్యాశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి బొత్స కూలంకషంగా చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, డిఎస్సీ నోటిఫికేషన్ బొత్స విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎస్ డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మరి కాసేపట్లో మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి సచివాలయంలో వివరాలను వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 6,100 పోస్టులకు సంబంధించినటువంటి డిఎస్సీ ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ రోజు అధికారికంగా నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ డిఎస్సీకి సంబంధించినంత వరకు కూడా నిరుద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టు ప్రధానంగా ఏజ్ లిమిట్ కి సంబంధించి కొంత రిలాక్సేషన్స్ ఇవ్వాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా వచ్చి ఆ ప్రతిపాదనలో భాగంగానే ఇప్పుడు ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఎంతవరకు ఇస్తారు, వీటికి సంబంధించినటువంటి సడలింపులు ఎలా ఉంటాయన్నది ఒక రకంగా ఆసక్తిగా మారింది. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఒక ఉత్కంఠంగా మారినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో బొత్స సత్యనారాయణ పూర్తి వివరాలను వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. జానకి. రైట్.